ఈ సినిమాను చూడకుండా నేరుగా ఈ వీడియో చూస్తే మీకు అస్సలు అర్థం కాదు, కాబట్టి మీరు సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఇన్సెప్షన్ సినిమా అంటే మామూలు సినిమా కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్. మన రియాలిటీ అంటే ఏంటి, కలలు అంటే ఏంటి, మనసులో దాగి ఉన్న విషయాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో చెప్పే సినిమా. 2010లో రిలీజ్ అయిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలాసఫీని కలిపి నిజం ఏంటి, భ్రమ ఏంటి అని మనల్ని ఆలోచింపజేసింది. ఇందులో మెయిన్ హీరో డామినిక్ కాబ్. ఇతను కలల్లోకి దూరి సీక్రెట్స్ దొంగిలించడంలో ఎక్స్పర్ట్. అయితే ఈసారి ఇతనికి ఒక ఇంపాజిబుల్ టాస్క్ ఇస్తారు. ఒక ఐడియాని దొంగిలించడం కాదు, ఒక ఐడియాని ఒకరి మనసులో నాటాలి. దీన్ని ఇన్సెప్షన్ అంటారు. ఇది అసాధ్యం అనుకుంటారు, కానీ కాబ్ గెలిస్తే తన పిల్లల దగ్గరికి తిరిగి వెళ్ళిపోవచ్చు, తన చీకటి గతాన్ని వదిలించుకోవచ్చు. సినిమాలో మనల్ని లేయర్ డ్రీమ్ వరల్డ్స్లోకి తీసుకెళ్తారు. అక్కడ టైం వేరేలా ఉంటుంది, గ్రావిటీని మార్చొచ్చు, మెమోరీస్ రియాలిటీని మార్చేస్తాయి. కానీ కాబ్ అతని టీం లోతుగా వెళ్లే కొద్దీ కల అస్థిరంగా మారుతుంది. అతని గతం మాల్ రూపంలో వెంటాడుతుంది. ఆమె చనిపోయిన భార్య ఆమె సబ్కాన్షియస్ ప్రొజెక్షన్ మిషన్ని పాడు చేస్తుంది. కాబ్ తన డ్రీమ్ స్పెషలిస్ట్ టీంతో కలిసి ఆర్థర్, ఇమ్స్, అరియాడ్నే, యూసుఫ్ 3 లెవెల్స్ డ్రీమ్స్లోకి వెళ్ళాలి. ఒక్కో లెవెల్ ఒక్కో డేంజర్. ఫెయిల్ అయితే లింబోలో చిక్కుకుపోతారు. లింబో అంటే టైం ఎప్పటికీ సాగుతూ ఉండే డ్రీమ్ వరల్డ్. యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ పక్కన పెడితే సినిమా చాలా లోతైన విషయాలు చెబుతుంది. రియాలిటీ అంటే ఏంటి, మన మెమొరీస్ని నమ్మొచ్చా, కలలు నిజంలా అనిపిస్తే మేల్కొనాల్సిన అవసరముందా? ఈ ఎక్స్ప్లెనేషన్లో ప్రతి సీన్, క్యారెక్టర్ మోటివ్, డ్రీమ్ మానిప్యులేషన్ సైన్స్ గురించి తెలుసుకుందాం. షేర్ డ్రీమింగ్ రూల్స్, లింబో మెకానిక్స్, స్పిన్నింగ్ టాప్ మీనింగ్, సినిమా ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. కలలు నిజంలా అనిపించే, రియాలిటీ కలలా అనిపించే ప్రపంచంలోకి వెళ్లడానికి రెడీగా ఉండండి. వెల్కమ్ టు ఇన్సెప్షన్. ఫస్ట్ సీన్లో కాబ్ బీచ్లో లేస్తాడు. ముసలోడులా ఉంటాడు. మనకేం అర్థం కాదు. అసలు ఇతను ఎక్కడున్నాడు, ఏం జరుగుతోంది, మనకు తెలీదు, కాబ్కి తెలీదు. సైటోతో మీటింగ్. సైటో ఎవడో పెద్ద బిజినెస్ మ్యాన్లా ఉంటాడు. కాబ్ వాడికి సీక్రెట్స్ దొంగిలించడానికి ట్రై చేస్తాడు, కానీ అది ఫెయిల్ అవుతుంది. అసలు ఈ సైటో ఎవరు, ఎందుకీ మీటింగ్? ఆర్కిటెక్ట్ అరియాడ్నే ఎంట్రీ. అరియాడ్నే ఎవరో కొత్త అమ్మాయి. ఆమె డ్రీమ్స్ కట్టడంలో ఎక్స్పర్ట్. కాబ్ ఆమెను తన టీంలోకి తీసుకుంటాడు. ఈమె ఏం చేస్తుంది, ఎందుకు కాబ్ టీంలోకి వస్తుంది? ట్రైన్ సీన్. ట్రైన్లో వాళ్లందరూ కలల్లోకి వెళ్తారు. అక్కడ గ్రావిటీ మారిపోతుంది, గోడలు తిరుగుతాయి. అది చూస్తే మనకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అసలు ఇదెలా సాధ్యం? లింబో అంటే కలల చివర. అక్కడ టైం చాలా స్లోగా సాగుతుంది. కాబ్, మాల్ అక్కడ చిక్కుకుపోతారు. అది చూస్తే మనకు భయం వేస్తుంది. అసలు అక్కడి నుంచి ఎలా బయటపడతారు? స్పిన్నింగ్ టాప్. సినిమా మొత్తం స్పిన్నింగ్ టాప్ తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటే అది కల అని అర్థం, పడిపోతే అది రియాలిటీ అని అర్థం. సినిమా ఎండింగ్లో టాప్ తిరుగుతూ ఉంటుంది. పడిపోతుందా లేదా అనేది మనకు చూపించరు. అసలు అది నిజమా, కలనా? ప్రతి సీన్లో మనకు క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తం మనల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా ఒక విశాలమైన ఖాళీ బీచ్పై దిక్కుతోచని డొమినిక్ కాబ్ కొట్టుకుపోవడంతో ప్రారంభమవుతుంది. అలలు అతని చుట్టూ విరుచుకుపడుతుండగా అతను కదలకుండా పడుకుని ఉంటాడు. అతని దుస్తులు తడిసి, అతని ముఖం ఇసుకతో కప్పబడి ఉంటుంది. పిల్లల నవ్వుల శబ్దం దూరం నుండి ప్రతిధ్వనిస్తుంది. కాబ్ బలహీనంగా తల ఎత్తి ఆడుతున్న 2 చిన్న పిల్లలను చూస్తాడు, కాని వారి ముఖాలు అస్పష్టంగా ఉంటాయి. అతను స్పందించేలోపే 2 గార్డులు వచ్చి అతనిని తనిఖీ చేస్తారు. వారిలో ఒకరు కాబ్ జేబులో దాగి ఉన్న ఒక చిన్న వస్తువును గమనిస్తారు, ఒక స్పిన్నింగ్ టాప్. గార్డులు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఆపై కాబ్ను భారీ జపనీస్ శైలికోట వైపు లాక్కెళతారు. గొప్ప సాంప్రదాయ భవనం లోపల కాబ్ను ఒక పొడవైన భోజన బల్ల వద్ద కూర్చున్న వృద్ధుడి ముందు ఉంచుతారు. ఆ వ్యక్తి బలహీనంగా కనిపించినప్పటికీ శక్తివంతంగా ఉంటాడు. అతను నెమ్మదిగా స్పిన్నింగ్ టాప్ను తీసుకుని దానిని తన వేళ్ల మధ్య దొర్లిస్తూ ఏదో దూరమైన మరియు ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకున్నట్లుగా పరిశీలిస్తాడు. సైటో, అతనికి వయసు సుమారు 60 ఏళ్లు ఉంటాయి. నువ్వు నాకు ఎవరో గుర్తు చేస్తున్నావు, ఎప్పుడో మర్చిపోయిన కలలోని మనిషిని. ఇంకా దిగ్భ్రాంతిలో ఉన్న కాబ్ అలసట మరియు గుర్తింపు కలగలిసిన భావంతో అతని వైపు చూస్తాడు. అతని ముఖం పరిచయ భావాన్ని వెల్లడిస్తుంది, కానీ గందరగోళం మాత్రం మిగిలి ఉంటుంది. ఇది వాస్తవమా, లేదా మరొక కలనా? వాతావరణం రహస్యంతో నిండి ఉంటుంది. ఆ వృద్ధుడు ఒక లోతైన శ్వాస తీసుకుని సంవత్సరాలుగా తప్పించుకున్న జ్ఞాపకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కాబ్ను చూస్తాడు. అతని చేతిలోని స్పిన్నింగ్ టాప్ కాబ్ వాస్తవికత పరీక్షలో కీలకమైన అంశం. కలలు మరియు వాస్తవికత ఢీకొంటున్నాయని తెలుస్తుంది. ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో సన్నివేశం అకస్మాత్తుగా గతంలోకి మారుతుంది. విలాసవంతమైన కొవ్వొత్తుల వెలుగులో ఉన్న గదికి అక్కడ కాబ్ ఇప్పుడు యువకుడిగా మరియు అప్రమత్తంగా చాలా చిన్న వయస్సులో ఉన్న సైటో ఎదురుగా కూర్చుని ఉంటాడు. 2 వ్యక్తులు విలాసవంతమైన మందమైన వెలుతురు గల హాలులో కూర్చుని ఉంటారు. వారి చుట్టూ పొడవైన బంగారు స్తంభాలు ఉంటాయి. ఉద్రిక్తమైన చర్చ జరుగుతోంది. కాబ్ మరియు అతని భాగస్వామి ఆర్థర్ ఒక ప్రమాదకరమైన దోపిడీకి ప్రయత్నిస్తున్నారు. నిజమైన ప్రపంచంలో కాదు, సైటో కలలో.
వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. సైటో కలలు కంటున్నాడని అతనికి తెలియకుండా అతని ఉపచేతన నుండి రహస్య సమాచారాన్ని సేకరించడం. కాని ఏదో తేడాగా ఉంది. కల అస్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో ఒక బయటి శక్తి ద్వారా తారుమారు చేయబడుతున్నట్లుగా. మరియు త్వరలోనే కాబ్ యొక్క చీకటి రహస్యం బయటపడుతుంది. ప్రతిదీ ప్రమాదంలో పడుతుంది. ఇలా కలలలో కలలు భ్రమ మరియు వాస్తవికత మధ్య రేఖను అస్పష్టం చేసే ఇన్సెప్షన్ యొక్క క్లిష్టమైన మరియు మనస్సును కదిలించే ప్రయాణం ప్రారంభమవుతుంది. ఒకసారి కాబ్, వాడి పార్ట్నర్ ఒక పెద్ద జపాన్ బిల్డింగ్లోకి పోయారు. అక్కడ సాయిటో కెన్ వటనబే అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. వాడి మైండ్లోని సీక్రెట్స్ దొంగిలించాలి. కాబ్, ఆర్థర్లు డ్రీమ్ దొంగలు. మనుషులు నిద్రపోతున్నప్పుడు వాళ్ల మైండ్లోకి పోయి సీక్రెట్స్ కొట్టేస్తారు. డ్రీమ్ నిజమని నమ్మించాలి. లేకపోతే మైండ్ వాళ్ల మీద తిరగబడతది. వాళ్లు సాయిటోతో కూర్చుని మాట్లాడుతున్నారు. కాబ్ వాడి మైండ్లోకి పోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సాయిటో మామూలోడు కాదు. వాడికి డౌట్ వచ్చింది. టేబుల్ని చూసి ఇది డ్రీమ్ అని కనిపెట్టేశాడు. సాయిటో నవ్వుతూ, నా మైండ్ నాకు తెలీదనుకున్నావా? రూమ్ మొత్తం షేక్ అవ్వడం మొదలైంది. గోడలు పగిలిపోయాయి. సాయిటో మైండ్లోని మనుషులు కాబ్, ఆర్థర్ని చుట్టుముట్టారు. కాబ్ వాళ్ల వైఫ్ మారియన్ కోటిల్లాడ్ డ్రీమ్లోకి వచ్చింది. ఆర్థర్ వెంటనే డేంజర్ అని చెప్పాడు. ఆర్థర్ మెల్లగా కాబ్ తో, ఆమె నిజం కాదు. ఇక్కడి నుంచి పోదాం. కాబ్ రియాక్ట్ అయ్యేలోపే వాళ్ల సీక్రెట్ సాయిటోకి చెప్పేసింది. బిల్డింగ్ పడిపోవడం మొదలైంది. గోడలు పేలిపోయాయి. నీళ్లు వచ్చేశాయి. నేల పగిలిపోయింది. వాళ్లు లేచారు. కాని ఇంకో డ్రీమ్లో ఉన్నారు. డ్రీమ్లో డ్రీమ్ అంటే ఏమిటో చెప్తాను. మొదటి డ్రీమ్ పెద్ద జపాన్ బిల్డింగ్. రెండో డ్రీమ్ ఒక అపార్ట్మెంట్. అక్కడ వాళ్లు లేచామని అనుకున్నారు. నిజమైన ప్రపంచం ఇంకా పైన ఉంది. సాయిటో, నీ దగ్గర ఏమీ లేదు. నిజమైనది ఉంటే తప్ప. సాయిటో మళ్లీ వాళ్ల మీద డ్రీమ్ని తిప్పాడు. వాళ్లు రియల్ వరల్డ్లోకి లేచారు. కాబ్, ఆర్థర్ ఒక చిన్న అపార్ట్మెంట్లో లేచారు. నిజమైన సాయిటో వాళ్ల ముందు ఉన్నాడు. వాళ్ల టాలెంట్కి ఇంప్రెస్ అయ్యి కావాలనే వాళ్లని తన డ్రీమ్లోకి రానిచ్చానని చెప్పాడు. వాళ్లని పనిష్ చేయకుండా ఇంకో పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు ఇన్సెప్షన్. సాయిటో, ఒక ఐడియా దొంగిలించడానికి బదులు ఒక ఐడియా పెట్టమంటే? కాబ్ ఇది అసాధ్యం అన్నాడు. కానీ సాయిటో ఒప్పుకుంటే కాబ్ క్రిమినల్ రికార్డ్ తీసేస్తానని, పిల్లల దగ్గరికి పోవచ్చని చెప్పాడు. కాబ్ కి పిల్లల్ని చూడాలని ఉంది. అందుకే ఒప్పుకున్నాడు. రాబర్ట్ ఫిషర్ మైండ్లో ఐడియా పెట్టడం. సాయిటో ఇన్సెప్షన్ మిషన్ టార్గెట్ చెప్పాడు. రాబర్ట్ ఫిషర్ పెద్ద బిజినెస్ ఎంపైర్కి వారసుడు. వాళ్ల నాన్న, మారిస్ ఫిషర్, చనిపోయే టైంలో ఉన్నాడు. రాబర్ట్ వాళ్ల నాన్న కంపెనీని పడగొట్టే ఐడియా వాడి మైండ్లో పెట్టాలి. అలా చేస్తే సాయిటోకి పెద్ద కాంపిటీటర్ ఉండడు. ప్రపంచ బిజినెస్ బ్యాలెన్స్ వాడి వైపు తిరుగుతుంది. కాని ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మైండ్ లోపలికి ఐడియా పెట్టి అది వాళ్ల సొంత ఐడియా అని నమ్మించడం అసాధ్యం. నిజమైన ఇన్స్పిరేషన్ని ఫేక్ చేయడం కుదరదు అని ఆర్థర్ చెప్తాడు. కానీ కాబ్ ఒప్పుకోలేదు. ఇన్సెప్షన్ సాధ్యం అన్నాడు, ఎందుకంటే వాడు ఇంతకుముందు చేశాడు. ఆర్థర్కి డౌట్ ఉన్నా కాబ్ కి ఇది సక్సెస్ అయితే పిల్లల దగ్గరికి పోవచ్చని తెలుసు. కాబ్ కి ఈ మిషన్ పర్సనల్. ఇదే ఇప్పటివరకు చేసిన డేంజరస్ దొంగతనం, రియల్ వరల్డ్లో కాదు, మనిషి మైండ్లో. టీమ్ని సెట్ చేసుకోవడం, డ్రీమ్ స్పెషలిస్టులు. కాబ్ గాడు ఇన్సెప్షన్ అనే పెద్ద పనికి రెడీ అయ్యాడు. రాబర్ట్ ఫిషర్ అనే వాడి మైండ్లో ఒక ఐడియా పెట్టాలి. అదే పెద్ద ఛాలెంజ్. దానికి స్పెషల్ స్కిల్స్ ఉన్న టీం కావాలి. కాబ్ కి రైట్ హ్యాండ్ లాంటోడు ఆర్థర్, జోసెఫ్ గోర్డాన్ లెవిట్. వాడు పాయింట్ మ్యాన్, అంటే టార్గెట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీస్తాడు. ప్లాన్ చేసి అన్నీ స్మూత్ గా జరిగేలా చూస్తాడు. డ్రీమ్ లేయర్స్ ని కట్టడానికి అరియాడ్నే అనే ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ని పట్టుకొచ్చాడు. ఆర్కిటెక్ట్ అంటే డ్రీమ్లో మనం ఉండేది, సిటీలు, బిల్డింగ్స్ అన్నీ డిజైన్ చేస్తాది. ఈమ్స్ అనే డిస్గైజ్లో ఎక్స్పర్ట్ ని పట్టుకొచ్చాడు. ఫోర్జర్ అంటే డ్రీమ్లో ఎవరైనా లాగా మారిపోయి ఫిషర్ మైండ్ ని మార్చడానికి హెల్ప్ చేస్తాడు. అందరూ నిద్రపోయి డ్రీమ్ లేయర్స్ స్టేబుల్గా ఉండడానికి యూసుఫ్ అనే కెమిస్ట్ ని పట్టుకొచ్చాడు. వాడు స్ట్రాంగ్ నిద్ర మెడిసిన్ చేస్తాడు. కాబ్ ని పనికి పెట్టుకున్నోడు సైటో కెన్ వతనబే. వాడు కూడా మిషన్లో జాయిన్ అయ్యాడు. పనికి తక్కువ రాకుండా చూస్తాడు. పని అయిపోతే కాబ్ మీద ఉన్న కేసులు అన్నీ తీసేస్తాడు. టీం రెడీ అయింది. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ మొదలు. మనిషి మైండ్లోకి వెళ్లి పని చేయడం. అరియాడ్నే ట్రైనింగ్, డ్రీమ్ మానిప్యులేషన్ పవర్. అరియాడ్నేకి డ్రీమ్ వరల్డ్ ఎలా పని చేస్తుందో చెప్పడానికి కాబ్ తనతో డ్రీమ్లోకి వెళ్తాడు. అక్కడ చూస్తే రియాలిటీని మార్చొచ్చు అని తెలుస్తుంది. ఫస్ట్ పారిస్ స్ట్రీట్స్లో నడుస్తుంది. కాబ్ ఎంకరేజ్ చేశాక డ్రీమ్ ఫిజిక్స్ ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పారిస్ స్ట్రీట్స్ ని పేపర్ లాగా మడతపెట్టి క్యూబ్ లాగా సిటీని చేస్తుంది. బ్రిడ్జెస్, ఇన్ఫినిట్ స్టేర్ కేసెస్, గ్రావిటీ లేని బిల్డింగ్స్ అన్నీ చేస్తుంది. అరియాడ్నే, నేను దేవుణ్ణి అయినట్టు ఉంది. కానీ కాబ్ ఒక డేంజర్ చెప్తాడు. డ్రీమ్ ని ఎంత మార్చితే సబ్ కాన్షియస్ అంత తిరగబడుతుంది. డ్రీమ్లో నడుస్తున్న జనాలు ప్రొజెక్షన్స్ అగ్రెసివ్ గా చూస్తారు. డ్రీమ్ ని ఎంత మార్చితే అంత డేంజర్ అవుతుంది. అప్పుడే మాల్ వస్తుంది. మాల్ కోల్డ్ గా నవ్వుతూ, నువ్వు ఇక్కడ ఉండకూడదు. అరియాడ్నే రియాక్ట్ అవ్వకుండానే మాల్ తనని పొడుస్తుంది. భయపడి నిద్రలేచి అసలైన వరల్డ్లోకి వస్తుంది. కాబ్, అది మాల్, నా సబ్ కాన్షియస్. అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అరియాడ్నే భయపడినా డ్రీమ్లు ఇల్యూషన్స్ కాదు, సబ్ కాన్షియస్ కంట్రోల్ చేసే డేంజర్ ల్యాండ్స్ అని తెలుసుకుంటుంది. మిషన్ రిస్క్ ఏంటో అర్థం అవుతుంది.
కానీ ఇన్సెప్షన్ కి స్టేబుల్ డ్రీమ్ వరల్డ్ కట్టగలను అని తెలుసుకుంటుంది. మిషన్ సెట్ అయింది. ఇంకా డీప్ డ్రీమ్లోకి వెళ్లడానికి రెడీ అవుతారు. రాబర్ట్ ఫిషర్ యొక్క ఉపచేతన మనస్సులో ఆలోచనను విజయవంతంగా నాటడానికి కాబ్ మరియు అతని బృందం అతన్ని 3 కలల పొరల ద్వారా తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కటి ఆ ఆలోచన అతని స్వంతమని అతన్ని నమ్మించడానికి రూపొందించబడింది. బృందం ఒక కలలో ఫిషర్ను కిడ్నాప్ చేస్తుంది మరియు అతన్ని విమోచన కోసం కిడ్నాప్ చేస్తున్నారని నమ్మేలా చేస్తుంది. అతని గాడ్ఫాదర్ బ్రౌనింగ్ అతన్ని మోసం చేస్తున్నాడని మరియు వ్యక్తిగత లాభం కోసం అతని తండ్రి కంపెనీని తారుమారు చేస్తున్నాడని వారు ఆలోచనను పరిచయం చేస్తారు. ఇది అవిశ్వాసాన్ని సృష్టిస్తుంది. ఫిషర్ వారి ప్రభావానికి మరింత గ్రహించేలా చేస్తుంది. ఈ కలలో అతని తండ్రి అతను కంపెనీని విడగొట్టాలని కోరుకున్నాడని వారు ఫిషర్ను ఒప్పిస్తారు. ఫోర్జర్ అయిన ఈమ్స్ పీటర్ బ్రౌనింగ్ ఫిషర్ గాడ్ఫాదర్ గా మారువేషం ధరించి ఆలోచనను మరింత ముందుకు తీసుకువెళతాడు. ఫిషర్ దానిని బాహ్యంగా నాటినది కాదని తన స్వంత గ్రహింపు అని నమ్మాలి. అధిక భద్రతా కోట ఫిషర్ యొక్క లోతైన ఉపచేతనను సూచిస్తుంది. లోపల అతను తన చనిపోతున్న తండ్రి నుండి చివరి సందేశాన్ని కలిగి ఉన్న సురక్షితమైన స్థలాన్ని కనుగొంటాడు. నువ్వు నా లాగా ఉండటానికి ప్రయత్నించినందుకు నేను నిరాశ చెందాను. ఇది ఫిషర్ తన స్వంత వారసత్వాన్ని సృష్టించాలని అతని తండ్రి కోరుకున్నాడని నమ్మేలా చేస్తుంది. అతను స్వచ్ఛందంగా కంపెనీని రద్దు చేయడానికి దారితీస్తుంది. లింబో ఉపచేతన యొక్క లోతైన స్థాయి. భారీ మత్తుమందు కారణంగా ఎవరైనా కలలో చనిపోతే వారు లింబోలోకి పడిపోతారు. స్వచ్ఛమైన ఉపచేతన యొక్క స్థలం అక్కడ సమయం దశాబ్దాలుగా విస్తరిస్తుంది. కాబ్ మరియు అరియాడ్నే సైటోను కనుగొనడానికి మరియు వారందరూ వాస్తవికతకు తిరిగి వస్తారని నిర్ధారించడానికి లింబోలోకి ప్రవేశించాలి. పొరల అంతటా సమయ అవగాహన. నిజ జీవితంలో 10 గంటలు సమానము మొదటి కలలో 1 వారం సమానము రెండవ కలలో 6 నెలలు సమానము లింబోలో దశాబ్దాలు. ప్రణాళిక అమల్లో ఉండటంతో బృందం ఎప్పుడూ ప్రయత్నించని అత్యంత ప్రమాదకరమైన మిషన్ కోసం సిద్ధమవుతుంది. ఒక నిజమైన ఆలోచనలా అనిపించేంత లోతుగా ఒక ఆలోచనను నాటడం. టీం ఒక ప్రైవేట్ విమానంలో తమ అత్యంత సంక్లిష్టమైన ప్రణాళికను అమలు చేస్తుంది. అక్కడ వారు రాబర్ట్ ఫిషర్ని నిద్రిస్తున్నప్పుడు మత్తులోకి దించుతారు. సైటో ప్రభావంతో వారికి 10 గంటల అంతరాయం లేని సమయం ఉంటుంది. ఆలోచనను నాటడానికి వారు మొదటి కల పొరలోకి దిగుతున్నప్పుడు ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మిషన్ను వారు ఊహించిన దానికంటే ప్రమాదకరంగా మారుతుంది. టీం మొదటి కలలోకి ప్రవేశిస్తుంది. వర్షంతో తడిసిన మహానగరం. ఫిషర్ టాక్సీలో కూర్చుని ఉన్నాడు. అతను కలలు కంటున్నాడని తెలియదు. కిడ్నాప్ మరియు ఊహించని ఇబ్బంది. టీం టాక్సీని హైజాక్ చేసి ఫిషర్ను కిడ్నాప్ చేస్తుంది. అతను విమోచన పథకానికి బాధితుడని నమ్మేలా చేస్తుంది. యూసుఫ్ వ్యాన్ నడుపుతున్నాడు. కలలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాడు. అయితే ఊహించని సమస్య తలెత్తుతుంది. ఫిషర్ ఉపచేతన మనస్సు వెలికితీత ప్రయత్నాలకు వ్యతిరేకంగా మానసిక శిక్షణ కారణంగా సైనికీకరించబడింది. హఠాత్తుగా సాయుధ ప్రొజెక్షన్స్ ఫిషర్ ఉపచేతన రక్షణలు దాడిని ప్రారంభిస్తాయి. ఆర్థర్ గట్టిగా అరుస్తూ అతనికి శిక్షణ ఇచ్చారు. అతని ఉపచేతన మనస్సు తిరిగి పోరాడుతోంది. ఒక గందరగోళ తుపాకీ పోరాటం జరుగుతుంది. సైటో చేతిలో కాల్చబడతాడు. ఇది పెద్ద సమస్య. బలమైన మత్తుమందు కారణంగా చనిపోవడం వారిని మేల్కొల్పదు, అది వారిని లింబోలోకి పంపుతుంది. కాబ్ మనం సైటోని కోల్పోలేము. అతను రక్తం కారకముందే పని పూర్తి చేస్తాం. ఈమ్స్ వేషం మరియు ఫిషర్ యొక్క మానిప్యులేషన్. హింస నుండి ఫిషర్ దృష్టిని మరల్చడానికి ఈమ్స్ అతని గాడ్ ఫాదర్ పీటర్ బ్రౌనింగ్గా వేషం వేస్తాడు. బ్రౌనింగ్ తన తండ్రి కంపెనీ గురించి రహస్యాలను దాస్తున్నాడని ఈమ్స్ ఆలోచనను నాటుతాడు. ఇది ఫిషర్ తన గాడ్ ఫాదర్ విశ్వసనీయతను సందేహించేలా చేస్తుంది. తదుపరి కల పొరలలో లోతైన మానిప్యులేషన్కు వేదికను సిద్ధం చేస్తుంది. ఫిషర్ ఉపచేతన సైనికులు ఇంకా దాడి చేస్తూ ఉండగా టీం వ్యాన్ను వంతెన నుండి నడుపుతుంది. రెండవ కల పొరలో మేల్కొలపడానికి కిక్ ని ప్రేరేపిస్తుంది. మొదటి కలలో వ్యాన్ వంతెన నుండి పడిపోతున్నప్పుడు టీం రెండవ కల పొరలోకి ప్రవేశిస్తుంది. ఆర్థర్ సృష్టించిన విలాసవంతమైన హోటల్ వాతావరణం. ద్రోహం గురించి ఫిషర్ను ఒప్పించడం. ఇక్కడ వారు బ్రౌనింగ్ అతని గాడ్ ఫాదర్ ప్రతిదానికి కారణమని ఫిషర్ను నమ్మేలా మానిప్యులేట్ చేస్తారు. ఈమ్స్ ఇంకా బ్రౌనింగ్గా వేషం వేసుకుని తన తండ్రి చివరి మాటల వెనుక లోతైన అర్థం కోసం వెతకమని ఫిషర్ను ప్రోత్సహిస్తాడు. ఈమ్స్ నీ తండ్రికి ఒక రహస్యం ఉంది రాబర్ట్. అతను నువ్వు ఏదో చేయాలని కోరుకున్నాడు. కానీ నువ్వు స్వయంగా తెలుసుకోవాలి. ఇది ఫిషర్ను తదుపరి కల పొర వైపు నెట్టివేస్తుంది. అక్కడ అతను స్వచ్ఛందంగా సమాధానం కోసం వెతుకుతాడు. ఆర్థర్ యొక్క జీరో గ్రావిటీ యుద్ధం. ఇంతలో మొదటి కలలో పడిపోతున్న వ్యాన్ హోటల్ లోపల గురుత్వాకర్షణ వక్రీకరణలను కలిగిస్తుంది. ఆర్థర్ జీరో గ్రావిటీలో ఉపచేతన ప్రొజెక్షన్లతో పోరాడటానికి ఒంటరిగా మిగిలిపోతాడు, హాలుల గుండా తేలుతూ. టీం సరైన సమయంలో మేల్కొలపడానికి అతను తదుపరి కిక్ ని ఆర్కెస్ట్రేట్ చేయాలి. ఆర్థర్ జీరో గ్రావిటీలో పోరాడుతూ మీరు అక్కడ సరదాగా గడుపుతున్నారు అవునా? ఫిషర్ పూర్తిగా నమ్మబడినప్పుడు టీం అతనిని మళ్లీ మత్తులోకి దించుతుంది. అతనిని మూడవ కల పొరలోకి లోతుగా తీసుకువెళుతుంది. టీం మంచుతో కూడిన పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన భారీ, బాగా బలవర్ధకమైన సైనిక స్థావరంలోకి ప్రవేశిస్తుంది. ఈ కోట ఫిషర్ యొక్క లోతైన ఉపచేతనను సూచిస్తుంది. కోటను తుఫాను చేయడం. టీం కోటలోకి చొచ్చుకుపోయి ఫిషర్ను తుది ఆలోచనను స్వీకరించే వాల్ట్కు మార్గనిర్దేశం చేయాలి. కల హోస్ట్గా ఈమ్స్ పేలుడు పదార్థాలను నాటి ఫిషర్కు మార్గం సుగమం చేస్తూ ఛార్జ్కి నాయకత్వం వహిస్తాడు.
ఇంతలో కాబ్ మరియు అరియాడ్నే ఫిషర్ను వాల్ట్ వైపు తీసుకువెళతారు. అతను స్వయంగా ఆలోచనను కనుగొంటున్నట్లు భావించేలా చూస్తారు. ఫిషర్ సంకోచిస్తూ లోపల ఏముంది? కాబ్, నీకు మాత్రమే తెలుస్తుంది. మాల్ తిరిగి వస్తుంది, ప్రాణాంతక అంతరాయం. ఫిషర్ వాల్ట్కు చేరుకున్న వెంటనే మాల్ మళ్లీ కనిపిస్తుంది. మాల్ శాంతంగా, నువ్వు ఇక్కడ ఉండకూడదు, డామ్. కాబ్ ప్రతిస్పందించేలోపే మాల్ ఫిషర్ను కాల్చివేస్తుంది, తక్షణమే చంపుతుంది. ఇది విపత్కరమైనది. మేల్కొనడానికి బదులుగా ఫిషర్ లింబోలోకి పడిపోతాడు. కాబ్ అతని వెంట వెళ్లాలని గ్రహిస్తాడు. అంటే అతను మాల్ను ఒకసారి మరియు అన్నింటికీ ఎదుర్కోవలసి ఉంటుంది. సమయం అయిపోతున్నందున కాబ్ మరియు అరియాడ్నే లింబోలోకి దిగుతారు. కల ప్రపంచంలోని లోతైన పొర ఇక్కడ వాస్తవికత మరియు భ్రమ గుర్తింపుకు అందకుండా కలిసిపోతాయి. ఫిషర్ను తిరిగి పొందడానికి కాబ్ మరియు అరియాడ్నే లింబోలోకి ప్రవేశిస్తారు. ఇది అనంతమైన ఉపచేతన ప్రపంచం. ఇక్కడ సమయం అనంతంగా సాగుతుంది. ఇక్కడ కాబ్ మాల్ను ఎదుర్కొంటాడు. ఆమె అతనిని తనతో ఉండమని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. కాబ్ గతంలో మాల్పై ఇన్సెప్షన్ చేశానని వెల్లడిస్తాడు. దీని వలన వాస్తవికత నిజం కాదని ఆమె నమ్మేలా చేసింది. ఇది ఆమె ఆత్మహత్యకు దారితీసింది. అరియాడ్నే ఫిషర్ను భవనం పైనుండి తోసివేస్తుంది. అతన్ని మూడవ కల పొరలో మేల్కొల్పుతుంది. కల నుండి తప్పించుకోవడం. ఫిషర్ పునరుద్ధరించబడి ఆలోచన విజయవంతంగా నాటబడటంతో సమయం ముగిసేలోపు తప్పించుకోవడానికి టీం అన్ని కల పొరలలో బహుళ కిక్లను సమకాలీకరించాలి. 3 కిక్లు ఒకే వరుసలో ఉండాలి. మొదటి కల వ్యాన్ నీటిని తాకుతుంది. యూసుఫ్ ఇంకా వర్షపు నగరంలో డ్రైవ్ చేస్తూ వ్యాన్ నదిలో పడే ముందు చివరి సెకన్లకు చేరుకుంటాడు. అది నీటిని తాకిన తర్వాత అది పడే అనుభూతిని సృష్టిస్తుంది. అందరినీ పైకి నెట్టివేస్తుంది. రెండవ కల ఎలివేటర్ పేలుడు. హోటల్ కలలో ఆర్థర్ ఒక ఎలివేటర్ను పేలుడు పదార్థాలతో అమర్చాడు. పేల్చినప్పుడు 0 గ్రావిటీ పేలుడు నిద్రిస్తున్న శరీరాలను పైకి పంపుతుంది. మొదటి కిక్తో సమకాలీకరిస్తుంది. మూడవ కల కోట కూలిపోవడం. మంచుకోటలో ఈమ్స్ భారీ పేలుళ్లను ప్రేరేపిస్తాడు. మొత్తం నిర్మాణం కూలిపోయేలా చేస్తాడు. ఇది చివరి కిక్గా పనిచేస్తుంది. ఫిషర్ మరియు టీం వాస్తవికతకు తిరిగి వస్తారని నిర్ధారిస్తుంది. కాబ్ లింబోలో వెనుకబడి ఉంటాడు. అందరూ పొరల గుండా కిక్లపై తిరిగి పైకి వెళ్తుండగా కాబ్ మేల్కొనడు. అతను ఇంతకు ముందు తప్పిపోయిన సైటో కోసం వెతుకుతూ లింబోలో ఉంటాడు. కాబ్ సైటోను కనుగొనడంలో విఫలమైతే వారు ఎప్పటికీ తప్పించుకోలేకపోవచ్చు. టీం పొరల వారీగా మేల్కొంటుండగా కాబ్ వెనుకబడి ఉంటాడు. అతను వాస్తవికతకు తిరిగి రాకముందు చివరి పరీక్షను ఎదుర్కొంటాడు. లింబో లోతుల్లో కాబ్ సైటోను కనుగొంటాడు. ఇప్పుడు ఒక వృద్ధుడు సినిమా ప్రారంభంలో కనిపించినట్లుగానే. సైటో లింబోలో దశాబ్దాలు గడిపిన తర్వాత వాస్తవికతను దాదాపుగా గుర్తుంచుకోలేడు. కాబ్ వారి ఒప్పందాన్ని గుర్తుచేస్తాడు, కలిసి మేల్కొలపడానికి. కాబ్, తిరిగిరా సైటో. మనకు ఒక ఒప్పందం ఉంది. సైటో గందరగోళంగా, విశ్వాసంతో ఒక దూకుడు. వారు తప్పించుకోవాలని గ్రహించి వారు తమ తుపాకులను తీసుకుని తమను తాము కాల్చుకుంటారు. అది వారిని తిరిగి వాస్తవికతలోకి నెట్టివేస్తుందని ఆశిస్తారు. కాబ్ మేల్కొనడం. కాబ్ విమానంలో మేల్కొంటాడు, ఊపిరి పీల్చుకుంటూ. అతని చుట్టూ టీం నిశ్శబ్దంగా కూర్చుని ఉంది, ఏమీ జరగనట్లుగా. సైటో కూడా మేల్కొని ఉన్నాడు. అతను ఒక కాల్ చేస్తాడు. కాబ్ యొక్క నేరారోపణలను క్లియర్ చేస్తాడు. విమానం లాస్ ఏంజిల్స్లో దిగడంతో కాబ్ చివరకు ఇంటికి తిరిగి వస్తాడు. విమానాశ్రయంలో అతని తండ్రి అతన్ని స్వాగతిస్తాడు మరియు కాబ్ తన పిల్లలను చూడటానికి పరిగెత్తుతాడు. స్పిన్నింగ్ టాప్ కలనా లేదా వాస్తవమా? తన పిల్లలతో కలిసే ముందు కాబ్ తన టోటెం స్పిన్నింగ్ టాప్ను టేబుల్పై తిప్పుతాడు. అది పడిపోతే అతను వాస్తవికతలో ఉన్నాడు. అది తిరుగుతూ ఉంటే అతను ఇంకా కలలు కంటున్నాడు. కెమెరా స్పిన్నింగ్ టాప్పై దృష్టి పెడుతుంది. కొద్దిగా ఊగుతూ ఉంటుంది, కానీ అది పడే ముందు స్క్రీన్ నల్లగా మారుతుంది. ప్రేక్షకులకు ఒక చివరి ప్రశ్నను వదిలివేస్తుంది. కాబ్ ఇంకా కలలోనే ఉన్నాడా, లేదా అతను నిజంగా తప్పించుకున్నాడా? ఇన్సెప్షన్ యొక్క అర్థం. క్రిస్టోఫర్ నోలన్ ఒక అస్పష్టమైన ముగింపును నైపుణ్యంగా రూపొందించాడు. ప్రేక్షకులను ప్రశ్నించేలా వదిలివేస్తాడు. కాబ్ ఇంకా కలలో చిక్కుకున్నాడా, లేదా అతను నిజంగా వాస్తవికతకు తిరిగి వచ్చాడా? ఈ చిత్రం వంటి లోతైన ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. వాస్తవికత వర్సెస్ భ్రమ నిజంగా ఏమిటో మనం ఎప్పుడైనా తెలుసుకోగలమా? చింత మరియు అపరాధం. మాల్ మరణానికి తనను తాను క్షమించుకోవడం గురించే కాబ్ ప్రయాణం. ఆలోచనల శక్తి. ఒకే ఆలోచన పెరిగి ఒక వ్యక్తి యొక్క మొత్తం వాస్తవికతను మార్చగలదు. చివరికి కాబ్ సమాధానం గురించి పట్టించుకోవడం మానేస్తాడు. అతను తన పిల్లలతో తన ఆనందాన్ని స్వీకరించాలని ఎంచుకుంటాడు. బహుశా అదే అంతిమ ఇన్సెప్షన్. ఇన్సెప్షన్ కేవలం కలల గురించి సినిమా మాత్రమే కాదు, ఇది ఆలోచనల శక్తి గురించి మరియు అవి మన వాస్తవికత యొక్క అవగాహనను ఎలా రూపొందిస్తాయో తెలియజేస్తుంది. మనం నిజంగా మేల్కొని ఉన్నామా, లేదా మన స్వంతంగా సృష్టించుకున్న కలలో జీవిస్తున్నామా? నిజమైనది ఏమిటో మనం ఎప్పుడైనా ఖచ్చితంగా చెప్పగలమా? కాబ్ ప్రయాణం మనకు కొన్నిసార్లు వాస్తవికత అంటే మనం నమ్మాలని ఎంచుకున్నది మాత్రమే అని నేర్పుతుంది. కాబట్టి నిజమైన ప్రశ్న, మీ వాస్తవికత ఏమిటి? ఈ సినిమాలో మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.